సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ భీమవరంలో మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులైతే అక్కడ ఆందోళన చేస్తున్నారు సార్. దానికి కారణం ఏంటంటే అక్కడే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని తొలగించాలని చెప్పేసి నోటీసులు వచ్చినట్టుగా తీసేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా అక్కడ అసలు ఎలా తీసేస్తారని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు ఏం జరిగింది? ఇష్యూని ఎలా చూస్తారు సార్? అంటే మనకి ఎన్టీ రామారావు గారి తర్వాత విశేషమైనటువంటి జనాదరణ పొందిన హీరో ఎవరైనా ఉన్నారంటే సూపర్ స్టార్ కృష్ణ. ఆయనకున్న అభిమాన సంఘాలు కూడా కంపేర్ చేస్తే మిగతా హీరోలు అందరికంటే ఎక్కువగా ఉన్నాయి అభిమాన సంఘాలు. ఈ విధంగా ఆయనకి ఆయన మరణం చెందే నాటికి అభిమాన సంఘాలకి ఇంకా తెలివి తేరలేదు. ఆయన ఏదో కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారు, ఏమి చేపట్టకుండా అయిపోయారు. కనుక ఆయన మరణంలో ముఖ్యంగా ఎంతమంది వచ్చారో, ఎంత బాధపడ్డారో, ఏ హీరో కూడా ఇంత వెలువలా వచ్చినటువంటి అభిమానులు లేరు. ఈ నేపథ్యంలో భీమవరంలో ఒక విగ్రహాన్ని పెడతామని 2021లో కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరిరావు గారు, తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ, వీళ్ళు సంప్రదింపులు జరిగారు. అభిమానుల మధ్య ఈయన మధ్య సంప్రదింపులు అయిన తర్వాత ఒక విగ్రహావిష్కరణ కోసం ప్రపోజల్ పెట్టుకున్నారన్నమాట. ప్రపోజల్ పెట్టుకుంటే తీరా విగ్రహం పూర్తయింది. ఇంకా విగ్రహాన్ని రిలీజ్ చేద్దాం అనుకునే సమయానికేమో సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదు, దీన్ని తొలగించండి అని అభ్యంతరం చెప్పడం జరిగింది. దాంతో కృష్ణ అభిమానులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ విగ్రహాన్ని తొలగించే అవకాశం లేదు, కానీ వీళ్ళ మధ్య సంప్రదింపులు మాత్రం జరుగుతాయి అన్నమాట. ఇక్కడ పెట్టడానికి వీలు లేదని వాళ్ళు, లేదు ఇక్కడ పెట్టే మున్సిపల్ వాళ్ళు ఇక్కడ పెట్టి తీరాలని కృష్ణ గారి అభిమానులు ఇద్దరు కూడా చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. కానీ ఒక కొలిక్కి వస్తుంది అన్నమాట. లోకల్గా ఉన్నటువంటి అభిమానులు, తర్వాత ప్రధానికం కూడా ఇక్కడ విగ్రహం పెట్టడం ముమ్మాటికి కూడా అవసరం. ఆయనకి జనంలో చాలా మంచి పేరు ఉంది. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టడం, విగ్రహాలు ఎందుకు పెడతారు? విగ్రహాలు చూసి స్ఫూర్తిదాయకంగా ప్రజలు ఒక దానగుణం కావచ్చు, ఒక సాహసం కావచ్చు, ఏవో ఉంటాయి కదా, వాళ్ళు ఉన్న పర్టికులర్ క్వాలిటీస్ ఉంటాయి, అవి నేర్చుకుంటారు, స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే విగ్రహాలు పెడతారు అన్నమాట. ఈయన అనేక మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అభిమానులకేమో ఆరాధ్య దైవంగా ఉన్న తర్వాత వీళ్ళు అంత తేలిగ్గా మర్చిపోలేరు. మీకు ఈ హీరోలు విషయానికి వచ్చినట్టయితే రామారావు గారు, నాగేశ్వరరావు గారి తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారి తాలూకు అభిమానులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి మంచి మూలధనం ఉందండి. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఏమైనా చేయగలరు. విగ్రహాలు కాకుండా సంతర్పణలు కానీ ఇంకేమైనా ధార్మిక కార్యక్రమాలు చేయగలరు, పోరాటం చేయగలరు. వాళ్ళు తదనంతరం ఇంతకాలం వాళ్ళు సజీవంగా జనం మధ్య ఆ హీరోలు ఉంటున్నారంటే వాళ్ళ తాలూకు స్టామినా, వాళ్ళ పొటెన్షియాలిటీ అన్నమాట. కృష్ణ గారి తాలూకు ఆ కెరీర్ బిగినింగ్ నుంచి ఉన్నటువంటి అభిమానులు ఎప్పటికి కూడా మనకి కనిపిస్తూ ఉంటారన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కృష్ణ గారి విగ్రహాన్ని తొలగిస్తూ ఉంటారు, కానీ తొలగించే అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ మనకి కందులు దుర్గేషు సినిమాటోగ్రఫీ మంత్రి, పవన్ కళ్యాణ్ గారు సంబంధిత శాఖను కూడా చూస్తారన్నమాట. ఒక సినిమా వ్యక్తిగా ఉంటూ, సినిమా వాళ్ళ మీద గౌరవం ఉంటూ, రేపు పొద్దున్న వాళ్ళ అన్నయ్య కూడా ఒక పెద్ద అగ్రనటుడు అన్నట్టే కదా. ఇటువంటి వాటిలో ఏవైనా ఒక రాంగ్ డెసిషన్ అంటే ప్రజలు అభిమానులకి వ్యతిరేకంగా డెసిషన్ తీసుకొని విగ్రహాన్ని తొలగించినట్టయితే జీవితాంతం నింద మొయ్యవలసి వస్తుంది. గనక డెఫినెట్గా ఈ విగ్రహం భీమవరంలో కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులే కాదు, అందరు అభిమాన సంఘాలు కలిసేస్తారు ఈ సంఘటన నేపథ్యంలో.
అటు ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు, ప్రభాస్ గారి అభిమానులు కావచ్చు. సూపర్ స్టార్ రైట్ సూపర్ స్టార్ కృష్ణకి సూపర్ స్టార్ వెనక మరీ మెగా సూపర్ స్టార్ ఉన్నారు కదా మహేష్ బాబు. మహేష్ బాబు అభిమానులు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులతో కలుస్తారు. మెగా అభిమానులు అన్నారు అలాగే కదా సార్. ప్రభాస్ అభిమానులు కూడా కలుస్తున్నారు అన్నమాట. గనక వీళ్ళందరూ అభిమానులు కలిసినట్టయితే వెలుగులా వస్తారు. వాళ్ళెవరు ప్రజాగ్రహానికి ఎవరు బలి కారు కదా. కాదంటే వీళ్ళది విజృంభ సయోధ్య చక్కని చర్చల ద్వారా వాళ్ళు పరిష్కరించుకుంటారు. అంతేగాని విగ్రహాన్ని మాత్రం తొలగించే ఏర్పాటు మాత్రం చేయరు. మొన్న చెప్పాం కదా అక్కడ మన రవీంద్ర భారతిలో బాలు విగ్రహాన్ని తొలగిస్తారంటే మొదటి రోజు చెప్పాను తొలగించరు, తొలగించడానికి ఏం ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళ తాలూకు వాదన ఏదో వాళ్ళ కడుపులో ఉన్నదేదో కక్కుతారు, తర్వాత విగ్రహాన్ని పెడతారని మొదటి రోజే చెప్పాను. అలాగే జరిగింది. దీనికి కూడా ఏంటంటే ఇక్కడ విగ్రహం ఉండగానే వీల్లేదని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళకున్న పారామీటర్స్ వాళ్ళకున్న ప్రామాణికత బట్టి చెప్తారు. కానీ వీళ్ళు సామరస్యంగా వాళ్ళతో పరిష్కారం చేసుకుంటే మాత్రం తప్పకుండా విగ్రహాన్ని అక్కడే ఉంటుంది, అక్కడే దాన్ని వీళ్ళు పండుగ చేసుకుంటారు అన్నమాట. దాంట్లో సందేహం లేదు. అన్నట్టు ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయి దీన్ని సార్ట్అవుట్ చేసేస్తారా సార్? పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. వీళ్ళ అభిమానులు ఉన్నారు కదా, ప్రభాస్ అభిమానులు ఉన్నారు, మహేష్ బాబు అభిమానులు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. ఒకవేళ కృష్ణ గారి విగ్రహాన్ని కానీ తిరస్కరించినట్లయితే ఎక్కడైనా మా అభిమాన హీరో తాలూకు విగ్రహాన్ని కూడా అంటే వాళ్ళు తిరస్కరిస్తారు కదా. అలా తిరస్కరించడం ప్రారంభమయ్యి మనం తల ఒగ్గినట్టయితే సినిమా వాళ్ళ అభిమానులకి కానీ అభిమాన సంఘాలకు కానీ ఇంకేం విలువ ఉంటుంది? ఆ కోణంలోంచి వాళ్ళు ఆలోచిస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. కృష్ణ గారి విగ్రహం పెట్టారండి. శోభన్ బాబు విగ్రహాలు చాలా చోట్ల పెట్టారు, కానీ కృష్ణ గారి విగ్రహాన్ని అంటే ఆయన మరణం కొంచెం లేటుగా జరిగింది. కృష్ణ గారి విగ్రహాలను మాత్రం బహుశా ఇది ప్రారంభం అనుకుంటున్నాను. అంటే ఎంత భారీ ఎత్తున విగ్రహాలు పెట్టారో ఏదో అంటే మన దృష్టికి రాలేదు. కానీ ఇది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కనుక తప్పకుండా వాళ్ళ అభిమానులు కోరిక నెరవేరుస్తారు. కాదంటే వీళ్ళు సమస్యల్ని పరిష్కరించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.